మా ఇల్లు వీడియో చూపిస్తాను. సిట్ అవుట్, తులసమ్మ, మెయిన్ డోర్, ఇటు ఒక ఈస్ట్ డోర్ వచ్చింది. ఇది హాల్. ఏదో పని ఉన్నట్టు అటు ఇటు తిరుగుతున్నాడు మా ఆయన. ఆల్ గ్రీన్ కాన్సెప్ట్ వెళ్ళాము. ఎథ్నిక్. దిస్ ఈజ్ our టీవీ యూనిట్. నో ఇంటీరియర్ డిజైనర్, మేమే చేసుకున్నాము. And this is hall. Green blinds, green sofa set, green bin bag, and Lord Radha Krishna. And this is dining section. ఇది కూడా గ్రీనే, వుడ్ అండ్ గ్రీన్. దిస్ ఇస్ క్రాకరీ యూనిట్. దిస్ ఈజ్ అవర్ దేవుడి రూమ్. ఓపెన్ చేస్తే ఇట్లా. అండ్ అది స్టూల్ కమ్ డ్రా కింద లాక్కొని కూర్చోవచ్చు. అండ్ డ్రా. లోపల మొత్తం న్యాచురల్ స్టోన్ యూస్ చేసాం, గుడి ఎఫెక్ట్ రావాలి అని. ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్, డైనింగ్ సెక్షన్. దీంట్లో కొన్ని నా కూతురు పెయింటింగ్స్. ఇది నా కూతురు పెయింటింగ్, ఇది నా కూతురు పెయింటింగ్, ఇది నా కూతురు పెయింటింగ్. ఇవన్నీ మిగిలినవన్నీ డెకరేటివ్ ఐటమ్స్. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్కి ఎవరైనా వస్తే కనబడద్దని అట్లా బ్లైండ్ ఇచ్చాము. రఘు, ఆ బ్లైండ్ లాగవా పైకి. వుడెన్ బ్లైండ్. బ్లైండ్ ఓపెన్ చేసినాక కిచెన్. ఆల్ గ్రీన్ కాన్సెప్ట్. మేమే ఇంటీరియర్ డిజైనింగ్, ఎవరు కాదు. ఇది ప్యాంట్రీ యూనిట్. పక్కన ఫ్రిడ్జ్, స్టోరేజ్, షింక్. కుక్కర్స్ కోసం ఇట్లా పులోవర్ ఇప్పించుకున్నాను. ఆల్ కుక్కర్స్ అన్నీ ఒక దగ్గరికి వెళ్ళాలని. ఇది వాష్ బేసిన్ స్టోరేజ్. అండ్ ఓన్లీ ప్యాన్స్ కోసం, గ్లాసెస్ కోసం ఇలా పులోవర్ ఇప్పించుకున్నాను. నాకు ప్యాన్స్ అన్నీ ఒక దగ్గర రావాలి అని చెప్పేసి. ఇవన్నీ స్టోరేజ్ డ్రాస్. నాకు ఆక్సిజన్ కోసం చిన్న చిన్న ట్రీస్, న్యాచురల్ ట్రీస్. అండ్ మా డియరెస్ట్ కొలీగ్స్ ఇచ్చిన గిఫ్ట్ మా గృహప్రవేశానికి. ఇది వెజిటేబుల్స్ అండ్ ఆనియన్స్ స్టోర్ చేసుకునే బాస్కెట్. ఇది అంతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గ్యారేజ్. ఇట్లా పైకి గ్యారేజ్ని ఇలా అవుతాయి. ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. కుక్కర్,
నెక్స్ట్ ఇది కామన్ బెడ్రూమ్. దీంట్లో ఇంకా బెడ్ తీసుకోలేదు, ఎవరైనా వస్తే తీసుకుందాం. ఇంకా సోఫా కమ్ బెడ్ తీసుకుందాం అనుకుంటున్నా. అప్పటి వరకు వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ స్టోరేజ్. దీంట్లో నా కూతురు పెయింటింగ్, ఇది కూడా నా కూతురు పెయింటింగ్. ఇది 5D ఇమేజ్. అండ్ బట్టలు మడత పెట్టేంత వరకు దీంట్లో దాగుంటాయి అన్నమాట. ఇది యాష్ అండ్ గ్రే కాంబినేషన్, ఈ రూమ్ అంతా గ్రే అండ్ వైట్ కాంబినేషన్. గ్రే అండ్ వైట్ కాంబినేషన్. ఇంత గ్రే ఇచ్చేసాము. ఇక్కడ ఇంకా తీసుకోలేదు ఫర్నిచర్ ఏమి ఈ రూమ్లోకి. క్రాకరీ యూనిట్ చెప్పినా కదా, క్రాకరీ యూనిట్ దగ్గర స్టోరేజ్. ఇది నా కూతురు జైపూర్ నుంచి తీసుకొచ్చింది. క్రాకరీ యూనిట్, లాఫింగ్ బుద్ధ, క్రాకరీ యూనిట్ దగ్గర స్టోరేజ్. ఇవన్నీ నా ప్రైజెస్. హోమ్ సెంటర్ నుంచి తీసుకున్నాను ఐటమ్స్. డైనింగ్ టేబుల్ అండ్ ఇది డైనింగ్ ఏరియా వాష్ బేసిన్. ఇదంతా బ్లాక్ అండ్ గోల్డ్. దాంట్లోనే హిడెన్ వాష్రూమ్ కూడా ఉంది. ఇది ఓపెన్ చేస్తే వాష్రూమ్. చిన్న వాష్రూమ్ ఇక్కడ. దీంట్లో కూడా చెట్లు పెట్టిండు ఆయన. హిడెన్ వాష్రూమ్. నా బెడ్రూమ్. ఇది 5D పెయింటింగ్. గ్రానైట్ చౌకట్. అంతా ఓల్డ్ ఫర్నిచరే, 30-40 ఇయర్స్ ఓల్డ్. మేమంతా క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో వెళ్ళాము. సో సేమ్ అవి మ్యాచ్ అవ్వడానికే క్రీమ్ అండ్ బ్రౌన్ కబోర్డ్స్. మిర్రర్ ఇమేజ్ లాగా వచ్చేవి తీసుకున్నాము. ఇంకా ఇది ఈ రూమ్కి బ్లైండ్ సెట్ అవ్వలేదు. మా పెళ్ళప్పుడు ఫోటో. ఇంకా దీనికి ప్లేస్ దొరకలేదు. ఇది చిన్న డ్రెస్సింగ్ రూమ్. వాష్రూమ్. దీంట్లో కూడా చెట్లు ఉంటాయి. మా బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు నా కూతురు బెడ్రూమ్. ఆమె చిన్నప్పటి ఫోటో. అదే ఇది మర్చిపోయినా, వాల్ క్లాక్ అటు ఇటు 2 సైడ్స్ కనబడుతుంది. ద మోస్ట్ అన్టైడీ రూమ్. నిజంగానే డెవిల్. వైట్ అండ్ గ్రీన్. ఇవంతా వైట్ అండ్ గ్రీన్లో పోయింది. అవన్నీ ఆమె పెయింటింగ్స్. ఆమె గిటారు. ఇంక ఇదంతా ఆమె పెయింటింగ్ సెక్షన్ అంతా. నా ఫోటో పెట్టుకుంది నా కూతురు. మా ఆయనది కూడా ఉంది చిన్న ఫోటో. అంతా ఇంకా అన్టైడీ అంటే ఈమె రూమే ఉంటుంది. ఇది హిడెన్ డోర్. యాక్చువల్గా స్టోరేజ్ లాగా ఉంటుంది, కానీ అది ఓపెన్ చేస్తే వాష్రూమ్. గిటార్ ఉంది. ఫారెస్ట్లో ఉన్నట్టు ఉండాలి, నన్ను ఇట్లా పెట్టుకుంది. టాయ్ స్టోరేజ్. గిటారు మేము సంవత్సరంలో ఒకసారి ప్లే చేస్తాం అంతే. అప్పటి వరకు అయితే ఇది షో పీస్. ఇది డ్రెస్సింగ్ ఏరియా, వాష్రూమ్కి ఎంట్రన్స్. స్టోరేజ్ లాగా కనబడుతుంది కానీ ఓపెన్ చేస్తే బయట అంతా వైట్, లోపలంతా బ్లాక్.
రెడ్ డోర్. ఇది చిన్న డ్రెస్సింగ్ ఏరియా. బాత్రూమ్ మొత్తం బ్లాక్ కాన్సెప్ట్. దీంట్లో కూడా డబుల్ ఉంది. ఫైనల్లీ ఇది మా అమ్మాయి రూమ్. ఇప్పుడు పైకి వెళ్దాం జిమ్ రూమ్కి. ఇది షూ కేస్. ఇక్కడ కూడా అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు పెట్టాము. ఇది మా తెలుసు జోగాడు. మా లిఫ్ట్ పక్కన ఒక 3D పెయింటింగ్ పెట్టాము. 3D ఫోటో. యాక్చువల్గా దీన్ని పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఎవరైనా వస్తా అని. 3D ఇమేజ్. మనం ఫింగర్ పెడితే దాని నోట్లోకి వెళ్ళినట్టు కనబడుతుంది. ఇది పైకి వెళ్ళడానికి. ఇక్కడ కూడా ఒక చెట్టు పెట్టాము. పైకి ఎంటర్ అయ్యాము. ఇది మా డాబా అండ్ జిమ్ రూమ్. ఇది ఒక సిట్అవుట్ పైన. ఇక్కడ నుంచి అన్ని విల్లాస్ కనబడతాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఇది మా జిమ్. ఇంకంతే. ఇది మా ఆయన సామ్రాజ్యం. అంటే మేము కూడా చేస్తాం అనుకోండి అప్పుడప్పుడు. పిచ్చి ఇంకో పోయి ఆయన కూడా ఒక 5D ఇమేజ్ కొన్నాడు. బార్ చైర్స్. ఇది మా జిమ్. సైకిల్, ట్రెడ్మిల్, వెయిట్స్, బాడీ మిషన్స్కి నాకు పేరు తెలియదు. బాహుబలి మిషన్ అంట. ఇక్కడ కూడా ఒక చిన్న వాష్రూమ్. ట్రెడ్మిల్ అప్పుడప్పుడు చేస్తా చూసుకోవడానికి ఒక మిర్రర్. అటు ఇటు. కంప్లీట్గా జిమ్ వ్యూ. ఇక్కడ ఒక అది వస్తుంది మనకి హోమ్ థియేటర్, ప్రొజెక్టర్. ఇక్కడ ఒక సోఫా అనుకున్నాం. బయట వ్యూ. చీకట్లో తీస్తున్నా కదా అంత కనబడతలేదు.